శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:08 వరకు, అనంతరం ద్వాదశి. మఘా నక్షత్రం సాయంత్రం 4:42 వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. శుక్లయోగం తెల్లవారుజామున 3:01 వరకు, అనంతరం బ్రాహ్మయోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:08 వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం రాత్రి 12:56 నుండి 2:34 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:09 వరకు. నేటి అమృత ఘడియలు పగలు 2:17 నుండి 3:54 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి, సర్వ ఏకాదశి. ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 ఏకాదశులు వస్తాయి. ఇట్లా 12 మాసాలకు 24 ఏకాదశులు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టతతో పాటుగా ఒక్కొక్క నామం కూడా మనకి శాస్త్రం చెప్తుంది. ఈ ఏకాదశికి రమ ఏకాదశి అనేటటువంటి పేరు. రమ అనగా సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క నామం ఇది. దాంతోపాటుగా రమంతే అంటే రమింప చేసేది అని కూడా ఇక్కడ శాస్త్రవచనం. అంటే పరమాత్మను మనస్సు సంలగ్నం చేసి గనక ఆరాధిస్తే పరమాత్మకు ఆ సారూప్య భావం లేకుండా చేసేటటువంటి దివ్యమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతం అని కూడా మనం ఇందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఏకాదశి వ్రతం అనేది ఇది ప్రయత్నంతో చేసేది కాదు. పరమాత్మ యొక్క దివ్య కృప పరిపూర్ణంగా ఉంటేనే ఏకాదశి వ్రతం చేయగలుగుతారు అని పరమభాగవతుల యొక్క వాక్కు. ఎందుకంటే అసలు భగవంతుడికి పూజ చేయాలి అంటేనే కోటి జన్మార్జితై పుణ్యై దైవే భక్తి ప్రజాయతే అని శాస్త్రవచనం. కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ భగవంతుడి యందు భక్తిభావం కలగదట. అందులో మరొక విశేషం ఏమిటంటే మిగిలినటువంటి దేవతలను ఎట్లయినా ఆరాధించవచ్చు, ఉపాసించవచ్చు, కానీ విష్ణారాధన చేయాలి, విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలి అంటే కూడా ఇది చాలా క్లిష్టతరమైనటువంటి విషయం అని కూడా శాస్త్రం చెప్తున్నమాట. అందుకే మనకి ఆయా రాక్షసులు వరాలు పొందడం కోసం బ్రహ్మదేవుడిని ఆరాధించడం మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం, ఈశ్వరుని ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. కానీ విష్ణువుని ఉద్దేశించి తపస్సు చేయటం మాత్రం మనకి చాలా తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే విష్ణువు స్థితికారకుడు కాబట్టి ఆయనకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే మొట్టమొదట భక్తుడు అనేటటువంటి వాడిని పరీక్షిస్తాట. ఇంతేకాకుండా భాగవతంలో చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటి అంటే ఇంకా చాలామంది పరమపురుషులు రాసినటువంటి కొన్ని గ్రంథాల్లో కూడా ఇది ప్రత్యేకంగా వాళ్ళు అనుభవపూర్వకంగా రాశారు. ఆ పరమాత్మ అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే వీడి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని లాగేస్తాడట. అంటే పరీక్షలకు గురి చేస్తాడు అని శాస్త్రవచనం. కానీ ఆయన అనుగ్రహానికి కనుక పాత్రుడయ్యాడా వీడికి కలగంది లేదు, అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కృష్ణ కుచేరుల గురించి మనం గమనిస్తే ఏమీ లేనటువంటి బడుగు బాపడు ఆయన తీసుకెళ్ళి ముక్కిపోయినటువంటి పిడికెడు అటుకులు పెడితేనే కొన్ని తరాలకు సరిపడా ఐశ్వర్యంతో పాటు దారిద్ర్యం అనేది అతని దరిచేరకుండా అనుగ్రహించాడు పరమాత్మ. అటువంటి గొప్ప దైవం విష్ణుమూర్తి. అటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలగాలి అంటే ఏకాదశి వ్రతాన్ని చేయాలి. దీనితో పాటు ఇందులో ఆధ్యాత్మిక ప్రయోజనంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అనేకమైన ప్రయోజనాలు కూడా దీని వెనక దాగున్నాయి. అదేవిధంగా ఈనాటి మరొక విశేషం ఏమిటంటే ఈరోజు తెల్లవారుజామున తులా సంక్రమణం జరగబోతూ ఉంది. అటువంటి ఈ తులా సంక్రమణం జరిగినటువంటి ఈ సమయం రేపటి రోజున తులా సంక్రాంతిగా చెప్పబడుతుంది. రేపటి రోజున తులా కావేరి స్నానం అని అది విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. అయితే రేపటి కార్యక్రమంలో కాకుండా ఇవాళ చెబితే రేపటి రోజున దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆచరిస్తారని ఈ పూట చెప్పడం జరుగుతుంది. రేపు సూర్యోదయానికి ముందు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సముద్ర స్నానం లేదా నదీ స్నానం, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు కావేరీ నది స్నానం. కావేరీ నది దగ్గరికి వెళ్ళలేకపోతే మన సమీపంలో ఉన్నటువంటి జీవనది దగ్గరికైనా వెళ్ళటం. అట్లా లేనట్లయితే వాపీకూప తటాకాల వద్ద అయినా సరే కావేరీ నామస్మరణ చేస్తూ సూర్యభగవాను ఉద్దేశించి చేసే స్నానం జన్మాంతరాల పాపాన్ని పోగొడుతుంది. స్నానం అయిన తర్వాత ఇచ్చేటటువంటి అర్ఘ్యప్రదానం సూర్యుడి యొక్క అనుగ్రహానికి మనల్ని పాత్రుల్ని చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ కృత్యాలని చక్కగా ఆచరించి ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యనారాయణ యొక్క దివ్య కృపతో పాటు శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు అవ్వాలని అవుతారని ఆశిస్తూ స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు ఆశ్వేయ బహుళ ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైతే రమా ఏకాదశి అనేది మరింత ప్రీతికరం ఇరువురికి కూడా. అలాంటి రమా ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, ప్రాముఖ్యం ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. రమా ఏకాదశి ఎంతో పుణ్యదాయకమైన పవిత్రమైన ఏకాదశిలో ఒకటి. ఆశ్వేయ కృష్ణపక్ష ఏకాదశిని రమాద్ ఏకాదశి అని పిలుస్తారు. రమా ఏకాదశి నాడు చేసే లక్ష్మీనారాయణల ఆరాధన, ఉపవాసం వల్ల పూర్వజన్మ పాపాలు, ఈ జన్మలో చేసిన తప్పులు తొలగిపోతాయని పురాణం తెలియజేస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తిపూర్వకంగా చేసేవారికి విష్ణులోకం లభిస్తుంది అని కూడా పురాణం చెప్పింది. రమా అనే పేరు లక్ష్మీదేవికి చెందింది. ఈ రోజున భక్తులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనే ఇరువురిని కలిపి పూజిస్తారు. అందుకే ఈ ఏకాదశి ఆరాధన వల్ల ఆర్థికమైన స్థిరత్వం, సౌఖ్యం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. ఉపవాసం ఉండి హరిస్తుతిని కానీ చేస్తే పాపాలు నశించిపోతాయి, మనసు శరీరం పవిత్రమవుతాయి కూడా. రాత్రంతా జాగరణం చేసి విష్ణు నామస్మరణం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఈ ఏకాదశి ప్రస్తావన బ్రహ్మాండ పురాణం, పద్మపురాణం ఈ రెంటిలోనూ కూడా కనిపిస్తుంది. అందులో ముచుకుంద చక్రవర్తి కథ విశేషంగా ప్రసిద్ధమైంది. ఆయన రమా ఏకాదశి వ్రతం వల్ల విష్ణు అనుగ్రహం పొందాడు అని తెలియజేస్తుంది పురాణం. ఏకాదశి రోజున ద్వాదశి ప్రారంభమయ్యే లోపుగా ఉపవాసం చేస్తారు. మరుసటి రోజైనటువంటి ద్వాదశి నాడు పారణం పేరిట ఉపవాస విరమణని చేస్తారు. ఏకాదశి ఆరాధన వల్ల ధన ధాన్య సమృద్ధి, జీవితంలో శాంతి, సౌభాగ్య, సంతృప్తి, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని ఏకాదశి వ్రతం వివరిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి, శుక్రవారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో చంద్ర కేతువులున్నారు, తులలో రవి శుక్రులున్నారు, వృశ్చికంలో కుజ బుధులున్నారు, మీనంలో శని ఉంటే కుంభంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బుధుల అనుకూలత విశేషంగా ఉన్నటువంటి కారణంగా ఏ పని ప్రారంభించినా చక్కగా పరిపూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ ఆశని ఏమాత్రము కలిగి ఉండకుండా నూతన వ్యాపారాన్ని కానీ ప్రారంభించగలిగినట్లయితే తప్పక అనుకూల ఫలితాలని ఇచ్చి తీరుతుంది ముందు నాటికి. ఎవరితోనూ వాగ్వివాదాన్ని చేయడం శ్రేయస్కరం కానే కాదు. ఈర్ష్య ద్వేషాలతో ఎవరైనా ఒకటికి రెండు మార్లు వ్యతిరేకమైనటువంటి మాటల్ని మాట్లాడినా చిరునవ్వు నవ్వి విడిచిపెట్టేయడం మంచిది తప్ప పునర్వాగ్వివాదానికి దిగడం మంచిది కానే కాదు. రమా ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుజుడు బాగా అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణంగా అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సిద్ధిస్తాయి. వ్యాపారంలో మంచి లాభం కలిగే అవకాశం ఉంది.
వృత్తి మరింతగా విశేషమైనటువంటి ప్రతిభాత్మకంగా గోచరిస్తూ ఉంటుంది. పై ఉద్యోగానికి కానీ ప్రయత్నించినట్లయితే తప్పక పరీక్షల్లో సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఎక్కువ శాతం ఫలితాలతో పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన ఉద్యోగం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం విశేషంగా గోచరిస్తుంది. దైవ ఆరాధన పరిమితంగా ఉండడం మంచి తప్ప విశేషమైనటువంటి కాలాన్ని వెచ్చించడం అంత సరికాకపోవచ్చు. రమా ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే అనుకోని ధనం తప్పక లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర కార్యలాభాన్ని పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి విశేషించి వెడుతూ ఉండేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యానికి తాత్కాలికంగా గురయ్యే అవకాశం ఉండొచ్చు. కుటుంబ పరంగా మొత్తం అందరూ కూడా శ్వాసకోశానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంతానానికి సంబంధించినటువంటి విద్య విశేషమైనటువంటి ప్రతిభాత్మకంగా కొనసాగుతూ ఉండడంతో చెప్పలేని ఆనందాన్ని పొందగలుగుతారు. ఆర్థికమైనటువంటి స్థితి మధ్యంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ఏమాత్రము సంఘంలో తేలిపోకుండా ఉండగలుగుతారు కూడా. రమా ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే లౌక్యధారని మరింతగా ఉంటూ ఉంటుంది. లోపల ఒకటి బయటికి ఒకటి అన్న తీరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవ్వరితోనూ మాట పడకుండా ఉండేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఏ విధమైనటువంటి రుణ బాధ లేకుండా ఉండేలా పూర్తి రుణాలన్నింటినీ కూడా తీర్చివేసి ఉంటారు. సంతానం అలాగే భార్య లేదా భర్త దూర ప్రాంతంలో ఉన్నటువంటి కారణంగా కొంతకాలం పాటు ఏకాంతంగా ఉండవలసి రావచ్చు. వివాహాది శుభకార్యాల నిమిత్తం వెళ్ళేటువంటి కారణంగా వీరు కూడా ఏకాంతంగా ఉండవలసిన పరిస్థితికి గురి అవుతారు. రమా ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆరోగ్య లాభంతో. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే పైకి చాలా గాంభీర్యాన్ని కలిగి ఉంటారు. లోపల మాత్రం మానసికంగా దిగులుతనాన్ని కలిగి ఉండనే ఉంటారు. సంతానంలో వివాహం చేయలేకపోతున్నామని, అలాగే ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాలని తీర్చలేకపోతున్నామని, న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆ అభియోగం ఏ విధమైన తీర్పుని రప్పించబోతోందోనని మానసికమైనటువంటి అభద్రతాభావంతో ఉంటూ ఉంటారు. ఇతరులకి సంబంధించినటువంటి స్థలాన్నో లేదా పొలాన్నో లేదా కొంత భాగాన్నో ఇంతకుముందు ఆక్రమించుకుని ఉండి ఉన్నట్లయితే వెంటనే వారికి అందించి వేయడం సరి తప్ప న్యాయస్థానంలో వ్యతిరేక పోరాటాన్ని చేయడం ఏమాత్రము సరికాదు. ఈ రాశి వారికి ఈ రోజున రమా ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహంతో ఉంటారు. పైకి మాత్రం కనిపించకుండా ఉంటారు. ఎన్నో రంగాలకు సంబంధించిన ఎందరో పెద్దలతో సంపూర్ణమైనటువంటి పలుకుబడి ఉంది కదా అనే అభిప్రాయంతో అహంకార భావంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన వివాహాది శుభకార్యాల ప్రయత్నాల్లో ముమ్మరమైనటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. దూరభార ప్రయాణాలని చేస్తూ ఉంటారు, కానీ ఆరోగ్య భద్రతని పాటించి మాత్రమే చేయడం శ్రేయస్కరం. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం విశేషంగా కృషి చేస్తూ ఉంటారు. పెద్దగా అనుకూలించే విధానం మాత్రం ఉండకపోవచ్చు. రమా ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా సమున్నత స్థితిలో ఉన్నట్లుగా వారు అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల రక్షణ బాధ్యతని సంపూర్ణంగా తామే తీసుకుంటున్నటువంటి అహంకార భావంతో ఉంటూ ఉంటారు. శ్వాసకోశానికి సంబంధించినటువంటి, కంటికి సంబంధించినటువంటి అనారోగ్యంతో తాత్కాలికంగా బాధపడుతూ ఉంటారు. వైద్య పరీక్షను చేయించుకుని ఔషధ సేవలను చేయడం ఎంతైనా అత్యవసరం. ముఖ్యంగా సంతానంలో ఇంకా వివాహం కావలసినటువంటి వారి వివాహాలు కానటువంటి కారణంగా తీవ్రమైనటువంటి మానసిక నిరుత్సాహంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. రమా ఏకాదశి సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని ప్రార్థించినట్లయితే, సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, మానసిక దృఢత్వంతో ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. దైవ దర్శన బుద్ధితో క్షేత్రాలకి అలాగే తీర్థయాత్రలకి వెళ్ళే ఆలోచన కలిగి ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థితి మరింతగా లేనటువంటి కారణంగా మొక్కుబళ్ళని మాత్రమే తీర్చుకుంటారు తప్ప దాన ధర్మాలని అలాగే విరాళాలని ఇచ్చేటువంటి స్థితి స్థాయి వీరికి ఉండకపోవచ్చు. వ్యాపారంలో పెద్దవైనటువంటి పెట్టుబడుల్ని పెట్టలేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆ పెట్టుబడితో మంచి లాభాలని సంపాదించగలుగుతారు. అందరితోనూ సామాన్యులుగా ఉంటూ, అందరితో సమ్మైనటువంటి బుద్ధితో ఉంటూ, అందరికీ ఆకర్షణకి కేంద్ర బిందువుగా అయ్యే అవకాశం విశేషంగా ఉంది. రమా ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారి జయలక్ష్మీదేవిని చెరకు జలంతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయలాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనంగా ఒక ఇంటిని కట్టుకోవడమో లేదా కొనుక్కోవడమో చేయాలనే దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. పితృపితామహాదుల ఆస్తి వచ్చేటటువంటి కారణంగా దాంతో కొనాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇది కుటుంబంలో ఉండే మిగిలిన ఎవరికీ కూడా ఇష్టమైనటువంటి అంశంగా ఉండకపోవచ్చు. వృత్తిలో కూడా తాము చేసేటువంటి దాంట్లో కొత్తదైనటువంటి వృత్తి కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. అది కూడా కుటుంబంలో ఏ ఒక్కరికి నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. అందరి మెచ్చుకోలు ఉండేటటువంటి విధానంగా ఉండడం చాలా చాలా మంచిదిగా అనిపించవచ్చు. దూరభార ప్రయాణాలను చేయడానికి తగినటువంటి శారీరకమైన అనుకూలత లేనటువంటి కారణంగా చేయలేకపోవచ్చు. ప్రయాణించకపోవడం సరైనటువంటి అంశంగా ఉండొచ్చు. రమా ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పట్టుదల భావం విశేషంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా కోపము పట్టుదల కారణంగా కొందరు వినియోగదారుని దూరం చేసుకునేటువంటి విధానం ఉండొచ్చు. అది ఏమాత్రము సరికాదు. బంధుమిత్రులతో కూడా మధ్యలో విరోధిస్తూ ఉండేటటువంటి కారణంగా కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులకి గురి కావచ్చు. ఇంట్లో వ్యాపారానికి మూల స్తంభాయమానంగా ఉండేటటువంటి స్త్రీ లేదా పురుషుడు వారి ఆరోగ్యం కూడా మధ్యమంగా ఉండేటువంటి కారణంగా భవిష్యత్తు గురించినటువంటి ప్రశ్నార్థకమైన స్థితిని గురించి ఆలోచనలో పడతారు. ఆపన్నహస్తాన్ని అందించడానికి మిత్రులు, అనుకూలులు, బంధువులైనటువంటి వారు విశేషంగా వచ్చినా కూడా తిరిగి తీర్చడం ఓ గొప్పదైనటువంటి ఇబ్బందిని కలిగించే అంశంగా భావిస్తూ ఉంటారు. అయినప్పటికీ తప్పనిసరిగా రుణాన్ని స్వీకరిస్తారు. రమా ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక సంతానానికి అనుకున్నటువంటి కళాశాల ప్రవేశం లేదా ఉద్యోగ సిద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని రహస్యంగా దాచుకోవాలని,
ఏకాంతంలో మాత్రమే దాని గురించిన చర్చ చేయాలని భావిస్తారు. కుటుంబంలో ఉండే అందరి మధ్య అంతటి సయోధ్యభావం మాత్రం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. కుటుంబంలో ఏ ఒకరో ఇద్దరో వ్యతిరేకమైనటువంటి విధానంతో ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో ఉన్న విశేషాలన్నీ కూడా బంధువులకి మిత్రులకి అలా ప్రచారం అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం కోసం చేసే ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా తాత్కాలికంగా కలిసి రాకపోవచ్చు. రమా ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థికమైన లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి విశేషమైన లోటుతో కనిపిస్తూ ఉంటారు. రుణాన్ని చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. తల్లిదండ్రుల్లో ఒకరికి తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా ఆర్థికంగా మరింత వ్యయానికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ముందే ప్రాథమికమైనటువంటి చికిత్సని చేయించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కోసమని, అలాగే వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం కోసమని కొత్తగా పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. పెట్టుబడికి సరైనంత ద్రవ్యం లేక వాటిని అలాగే విడిచిపెట్టి వేయడం కూడా జరగచ్చు. రమా ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలంతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో విశేషమైన కదలిక కలిగి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా రమా ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు తులా సంక్రమణం రమా ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తెల్లవారుజామున 3:47 సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించాడు. తులా సంక్రమణం జరిగింది. తులా సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ప్రమోషన్లు తొందరగా రావటానికి, తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించటానికి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. సంక్రమణ రోజు చేసే ప్రత్యేకమైన స్నానం జన్మజన్మల దరిద్రాలను తొలగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి జన్మజన్మలుగా వెంటాడుతున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవాలంటే తులా సంక్రమణం సందర్భంగా సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన సందర్భంగా సూర్యుడికి ప్రియమైన విధంగా స్నానం చేయాలి. అంటే మీరు స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, కొన్ని కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఓం సవిత్రే నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎండుమిరపకాయ గింజలు, ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి 12 సార్లు సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. అలాగే తులా సంక్రమణం సందర్భంగా ఈరోజు సూర్యుడికి ప్రియమైన దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవాలి. సూర్యుడికి ఇష్టమైన తూర్పు దిక్కులో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని సూర్యదీపము అంటారు. ఈ సూర్యదీపాన్ని ఒకే మట్టి ప్రమిదలో 12 ఒత్తులు విడిగా వెలిగేలాగా దీపం తూర్పు దిక్కులో ఉండేలాగా వెలిగించినట్లయితే ఈ సూర్యదీపం అనేది కూడా ప్రమోషన్లు తొందరగా రావడానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే తులా సంక్రమణం సందర్భంగా ఈరోజు 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిది. సూర్యుడు విశేషంగా యోగిస్తాడు, ప్రమోషన్లు వస్తాయి, తండ్రి వైపు ఆస్తులు తొందరగా సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ దానం సహకరిస్తుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆహారంగా తినిపించాలి. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదే రమా ఏకాదశి. అంటే లక్ష్మీనారాయణులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఏకాదశి. రమా ఏకాదశి సందర్భంగా ఐశ్వర్యం కలగాలంటే
ఈరోజు గంధం రాసినటువంటి మారేడు దళాలతో, తులసి దళాలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేయాలి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ గంధం రాసిన మారేడు దళాలతో, తులసి దళాలతో ఆ చిత్రపటానికి పూజ చేయాలి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే రమా ఏకాదశి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభమై 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా విష్ణు సంబంధమైన ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయండి. ఆలయంలో ప్రసాద వితరణ చేయండి. ఈ విధి విధానాలు పాటిస్తే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దీన్ని హరినక్తం అంటారు. ఈ హరినక్తం వల్ల కూడా రమా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తులా సంక్రమణము, రమా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సూర్యుడి అనుగ్రహానికి, లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శని త్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారము ఈ 3 కూడా రేపు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.